ఇచ్చిండ్రు మమ్మల్ని తెలంగాణలో కలపమని. ఎంపీపీలు మండలాలలో తీర్మానాలు చేసిండ్రు మమ్మల్ని తెలంగాణలో కలపమని. ప్రజలందరూ కూడా నిరంతరం వ్యక్తం చేస్తున్నారు మమ్మల్ని తెలంగాణలో కలపమని. సో ఖచ్చితంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 25వ తారీఖున జరిగేటటువంటి మీటింగ్లో తెలంగాణలో ఈ 5 గ్రామాలను కలిపే విధంగా ప్రధానమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆర్డినెన్స్ ద్వారా కలపాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరి కిషన్ నాయక్ గారు మా ఖమ్మం జిల్లా నాయకులు, ఆదివాసీ హక్కుల కోసం పోరాటం చేసినటువంటి నాయకుడు అన్న సమయం చూసి మాట్లాడండి. లాస్ట్ గోవర్ధన్ అన్న తర్వాత కంక్లూడ్ చేద్దాం. థ్యాంక్ యూ అన్న. జై తెలంగాణ, జై జాగృతి. మిత్రులారా, ఈనాటి ఈ కార్యక్రమం తీసుకున్నటువంటి సోదరి అక్క జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారికి ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి 33 గిరిజన తెగల వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ, మిత్రులారా, నా పేరు కిషన్ నాయక్, సేవాలాల్ సేన అధ్యక్షుడిని, ఉమ్మడి ఖమ్మం జిల్లా. మొట్టమొదటగా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోని 7 మండలాలని ముంపు అనేటటువంటి పద్ధతుల్లో పక్కకు నెట్టివేయబడినటువంటి ఆ తీర్మానం ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకిస్తూ ఆనాడు ఖమ్మం పార్లమెంటుకు 1000 మందితోని పోటీ చేయాలనేటటువంటి ఆలోచన చేసి 2014లో ధరావత్తు 25,000 ఉండడంతో 33 తెగలకు సంబంధించినటువంటి వాళ్ళం 33 మందిని పోటీ చేసి ఆనాడు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ డే గోవర్ధన్ అన్న, అక్కడ ఉండేటటువంటి ఆర్గనైజేషన్లో ఉండేటటువంటి మేము కలిసి పార్లమెంటుకు ఆదివాసీ గిరిజనులంగా పోటీ చేశాం. ఎందుకు చేశారు వీళ్ళు ఇక్కడ నుంచి ఇంతమంది పోటీ ఆదివాసీలు అని చెప్పనంటే, ఆ పోలవరం ప్రాజెక్టును గట్టి గిరిజనులను జల సమాధి చేసి మా సమాధులపై ఆంధ్ర పాలకుల పునాదులు నిర్మిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమా ఖబర్దార్, మమ్మల్ని నీళ్లలో ముంచుతావా, మమ్మల్ని చంపుతావా, 2 లక్షల మంది గిరిజనుల్ని నీళ్లలో ముంచేటటువంటి ప్రయత్నం చేస్తున్నావు, దానికి జాతీయ హోదా ఇచ్చినావు, ఎందుకు ఇస్తున్నావు, మమ్మల్ని ఎందుకు చంపుతున్నావు అంటే మీరు భద్రాచలంలో పోటీ చేయాలి కదా అని చెప్పని అన్నారు కొంతమంది. భద్రాచలంలో చేస్తే మా వార్త బయటికి ఎట్లా తెలుస్తుంది, మా గురించి మాట్లాడేటోళ్ళు ఎవరు అని చెప్పని ఆనాడు మేమంతా ఆ ఖమ్మం నుంచే పోటీ చేయడం జరిగింది. ఆనాడు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ గిరిజనులకు మద్దతుగా నిలిచింది. ఈనాడు కూడా నిలుస్తానంటున్నది. ఈనాడు మండలాన్ని తీసుకొని పోయినారు. ఇలా మండలంలో 7 మండలాలు మునిగిపోయినటువంటి మండలాల ప్రజలు ఊరికి దూరంగా అడవిలో చిక్కుపడిపోయినటువంటి వాళ్ళు ఎవరికి తెలియనటువంటి పరిస్థితుల్లో ఉండి ఇలా అభివృద్ధి ఆమడ దూరంలో ఉన్నది. 100 కిలోమీటర్లు పోతే తప్ప ఒక కలెక్టర్ గలవడు, 100 కిలోమీటర్లు పోతే తప్ప ఎమ్మెల్యే గలవడు, 100 కిలోమీటర్లు పోతే తప్ప అక్కడ రాజధాని కలవదు. కాబట్టి గిరిజనుల సమస్యలను నా సమస్య అని చెప్పని తీసుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరొస్తారా అని చెప్పని ఎదురు చూస్తా ఉన్నాం. ఆర్గనైజేషన్లుగా కులాలుగా విభజించబడి ఏరుబడి ఇవాళ మాకు కుమ్మలాట్లు పాలక వర్గాలు పెట్టినా 33 తెగల బిడ్డల కోసం పనిచేసేటటువంటి వారసులుగా కొందరం మిగిలినాం. ఎవరొస్తారా అని చెప్పని ఎదురు చూస్తున్న తరుణంలో ఇవాళ ఉత్తర భారతంలోనే దక్షిణ భారతంలోనే అతిపెద్దదిగా రామాలయంగా చెప్పబడుతున్నటువంటి భద్రాద్రి రామాలయం ఆలయం ఒకటి మాత్రమే అక్కడ ఉన్నది. మిగిలినవన్నీ ఆంధ్రాలో పోయినాయి. ఇవాళ 5 గ్రామ పంచాయతీలు కూడా తీసుకొని పోతున్నారు. ఒక్కొక్కటిగా ఏమీ లేనటువంటి పరిస్థితి ఉన్నది. కానీ మా గిరిజనులకు మా సాంప్రదాయం, మా సంస్కృతి, మా ఆచారం, మా వ్యవహారం, మా కట్టుబట్టును కాపాడేటటువంటి పద్ధతుల్లో జాగృతి సంస్థ తీసుకుంటున్నటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉన్నదో మమ్మల్ని ముంచకుండా, మమ్మల్ని తెలిసే విధంగా, మమ్మల్ని మనుషులుగా గుర్తించే విధంగా, మా ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేటటువంటి విధంగా పనిచేస్తున్నటువంటి కవితక్క గారికి మా సంఘంగా గిరిజనులంగా మీ తోడు ఉంటాం. మా కోసం పనిచేస్తున్న మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తు మా కోసం మీరు చేసే ప్రతి కార్యక్రమంలో మా వంతుగా మీతో కలిసి ప్రయాణం కొనసాగిస్తామని చెప్పని తెలియజేస్తూ, ఇన్నాళ్ళకైనా మా కోసం పనిచేసే వాళ్ళని భగవంతుడు రాముల వారే మాకు చూపించును అనేటటువంటి ఆలోచన చేస్తూ చివరిగా ఒక్క మాట చెప్పదలుచుకున్న మిత్రులారా, 7 మండలాల ముంపునకు గురైతే అక్కడ అన్ని డిపార్ట్మెంట్లలో పనిచేసేటటువంటి మా ఉద్యోగ బిడ్డలు మేము తెలంగాణలోనే ఉంటాం, బయటికి పోము అని చెప్పనంటే ఈనాటి సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు సంజీవ్ నాయక్ నాయకత్వంలో మేము కొంతమందిని తీసుకొని కేసీఆర్ గారిని
కలవటం జరిగింది. మన బిడ్డలు ఇక్కడ ఉంటాము అని చెప్పంటున్నప్పుడు ససే మీరు అక్కడికి పంపడానికి కూడా మనం ఇష్టపడమని ఆ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళు జీతం వేసినారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా జీతం వేసింది ఉద్యోగస్తులకు. మనం కూడా ఇక సంజీవ నాయక్ నాయకత్వంలో మేము తీసుకొని పోయి బాపు కేసీఆర్ గారిని కలిసి మీ బిడ్డలం మేము ఇక్కడ నుండి ఈ మండలాలను అయితే తొలగించినారు కానీ మమ్మల్ని అన్నా కాపాడండి అని చెప్పనంటే ఒక్క మాటతోని కేసీఆర్ గారు ఒక్క జీవోతోని అన్ని రకాల డిపార్ట్మెంట్ ఉద్యోగులను తీసుకొని వచ్చి మళ్ళా సొంత గడ్డలోనే ఉంచినారు. వారి వారసురాలైనటువంటి కవితక్క గారు మా ఊళ్ళను మా కల్చర్ను కాపాడేటటువంటి బాధ్యత బుధానేసుకున్నది కాబట్టి ధన్యవాదాలు తెలియజేస్తూ మీతో మేము ఉంటామక్క అని చెప్పని ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా ప్రమాణం చేస్తా ఉన్నాం. జై తెలంగాణ. థ్యాంక్ యూ కిషన్ అన్న. ఇవాళ ఇది కేవలం 5 గ్రామాల సమస్య కాదు, ఆదివాసీల ఆత్మగౌరవ సమస్య. ఖచ్చితంగా ఇక్కడ ఉండేటటువంటి ప్రజల యొక్క మానవ హక్కుల సమస్య, ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క కంప్లీట్ జీవనము, జీవన శైలి, జీవనాధారం అన్ని కోల్పోతున్నటువంటి సందర్భంలో మరి వారందరికీ కూడా అండగా ఉంటామని చెప్పి ఆదివాసీ ఐక్య వేదిక నుండి అనేక మంది వచ్చినారు. ప్రత్యేకించి ఒక్కొక్క తెగ నుంచి ఒక్కొక్క అన్న వాళ్ళందరూ వచ్చినారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అన్నల పేర్లన్నీ కూడా నేను చెప్తాను. ముందుగా అన్న గోవర్ధన్ అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. మిత్రులారా, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ గారైనటువంటి సోదరి కవిత గారు నిర్వహిస్తున్నటువంటి ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసిన మీ అందరికీ, తెలంగాణ జాగృతి పరివారానికి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పక్షాన ఉద్యమాభినందనలు. మిత్రులారా, మొత్తం సమాజంలోనే ఆదివాసీలు, గిరిజనులు అట్టడుగున అంటే ఈ సమాజానికి పట్టనట్టుగా కొండల్లో, కోనల్లో, అడవుల్లో జంతువులతో సహవాసం చేస్తూ ఉన్నటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈ దేశానికి 75 సంవత్సరాల క్రితం స్వాతంత్రం వచ్చిందని నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో ఒక సంవత్సరం అంతా దేశవ్యాప్తంగా ఉత్సవాలు చేశారు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీలు, గిరిజనులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రం మామూలుగా రాలేదు. ఈ సందర్భంగా మీకు ఒక విషయాన్ని తెలియజేయాలి.